జనసేనాని పవన్ కళ్యాణ్ సోదరుడు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబుపై వైసీపీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. ఇటీవల తెలంగాణ ఎన్నికల్లో ఓటేసిన నాగబాబు ఏపీలోనూ ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్నారని ఆరోపించింది. ఆంధ్రాలో ఓటు కోసం తన పేరును కె నాగేంద్రరావుగా మార్చి తప్పుడు దరఖాస్తు చేశారని వెల్లడించింది. ఎప్పుడూ నీతులు వల్లించే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన సోదరుడి దొంగ ఓటు నమోదుపై కనీసం నోరు మెదపలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. '99లో వెళ్ళిపోయాము హైదరాబాద్, సరే చెన్నై. సో ఇక్కడ విఆర్ కాలేజీలో చదువుకున్నాను, నైట్ కాలేజీ, సర్వోదయ కాలేజీలో చదువుకున్నాను, విఆర్ లా కాలేజీలో చదువుకున్నాను. అప్పుడు వీళ్ళందరూ కూడా అజయ్ గారు కూడా మా కాంటెంపరీస్, కానీ వాళ్ళు వేరే విఆర్ కాలేజీ స్టూడెంట్స్ అయితే మేము సర్వోదయ కాలేజీ స్టూడెంట్స్. నాకు చాలా స్వీట్ మెమరీస్ ఉన్నాయి నెల్లూరుతో. ఎందుకంటే ఈ మోర్ దాన్ పాలిటిక్స్, సినిమా కంటే కూడా చాలామంది స్నేహితులు ఉన్నారు నెల్లూరులో. ఇప్పుడున్న మీ కంటి కనపడుతున్న ఈ ఫ్యాన్స్ కానీ వీళ్ళందరూ కూడా, వీళ్ళు చిన్నప్పటి నుంచి కూడా నేను చూస్తున్నాను వ్యక్తులు వీళ్ళందరూ. ఇవాళ వీళ్ళందరూ కూడా జన సైనికులుగా మరి ప్రజాసేవ కోసం ముందుకు వచ్చినటువంటి వారు. అలాగే మీరందరూ కూడా బహుశా మీ అందరికన్నా చాలా ఏజ్లో కొంచెం పెద్దవాడిని అనుకుంటున్నాను. నాకన్నా పెద్దవాళ్ళు ఎవరున్నారు ఇక్కడ, నాకు కొంచెం. సో చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని అందరికీ మాట్లాడటం. సో ఇక్కడ చాలా డిలే అయింది మీతో మాట్లాడటం, అంటే ఇంతకాలం పట్టింది నాకు. సో ఇప్పుడు ఎలా ఉండాలి ఏంటి అనేది ఫస్ట్ చెప్తాం. ఖచ్చితంగా ఏ పార్టీలో అయినా, ఏ ప్లేస్ ఎక్కడైనా సరే ఏమవుతుందంటే ఒక కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. ఎవరైతే పార్టీని హెడ్ చేస్తున్నారో ఇంపార్టెంట్ నాయకులకి, జిల్లా స్థాయి కానీ, మండల స్థాయి కానీ, లేకపోతే నియోజకవర్గం స్థాయి, గ్రామ స్థాయి నాయకుల నుంచి కింద కార్యకర్తలు, ప్రతి వాళ్ళకి ఏదో ఒక కాన్ఫ్లిక్ట్, ఏదో ఒక అభిప్రాయ భేదాలు ఉంటాయి. ఉండటం తప్పని అన్నాను. అవి సామరస్యంగా పరిశీలించుకోదగ్గటువంటి అంశాలే. ఓన్లీ థింగ్ ఈజ్ ఇవాళ వాటి మీద నేను మాట్లాడటం కరెక్ట్ కాదనిపించింది. ఎందుకంటే దయచేసి మీరందరూ కూడా మీ నాయకుల్ని రెస్పెక్ట్ ఇవ్వండి. జిల్లా స్థాయి కానీ, మండల స్థాయి కానీ, గ్రామ స్థాయి కానీ, అటు అలాగే నియోజకవర్గం స్థాయి నాయకుల్ని మీరు రెస్పెక్ట్ ఇవ్వండి. అలాగే ఎవరైతే ఇక్కడ నాయకులు ఉన్నారో నియోజకవర్గం స్థాయిలో అందరూ కూడా మీరు కార్యకర్తల్ని దూరం చేసుకోకండి, కార్యకర్తలతో మమేకమై పనిచేయండి. ఎందుకంటే ఈవెన్ ఒక్క ఓటు కూడా చాలా పెద్ద మార్పు తీసుకొస్తుంది. ఒక్క ఓటు మీకు తెలిసి ఇక్కడ నెల్లూరులో నెగ్గినటువంటి ఎమ్మెల్యే చాలా